సంసారంలో ఉండని లేదా మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉండని చివరికి మనం ఏదో రకమైన ధ్యేయం వైపు వెళ్ళాల్సి ఉంటుంది. కనుక నీ శరీరం అనే రథానికి నీవు యజమానివి. నీ బుద్ధిని ఆ రథానికి సారథిగా చేసి నీవు హాయిగా కూర్చో. అప్పుడు విషయాలనే మార్గంలో వచ్చే అనేక వికట పరంపరను దాటమని సారథికి చెప్పు. మనసనే కళ్ళెంతో 10 ఇంద్రియాలనే విశృంఖలమైన గుర్రాలను స్వాధీనం చేసుకో. గుర్రాలు ఒకవేళ ఇష్టం వచ్చినట్లు పరిగెత్తినప్పటికీ కళ్ళెంతో వాటిని వాటి స్థానంలో పెట్టు. సారథి తెలివైనవాడు, చురుకైనవాడు, నిపుణుడు అయి ఉంటేనే గుర్రాలు చక్కగా నడుస్తాయి. అయితే ఒకవేళ సారథి మనసనే కళ్యాణికి అధీనమై ఉంటే అవి శక్తిహీనమవుతాయి. ఎక్కడ బుద్ధి వివేకమనే సారథిగా అవుతుందో, ఎవరికి మనసుపై ఆధిపత్యం ఉంటుందో, ఎవరి చిత్తం ఏకోన్ముఖమై ఉంటుందో వారికి పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు.